కాసేపట్లో ఢిల్లీలో బీసీ సంఘాల మహాధరణకు దిగనున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్లో నిర్వహించనున్న బీసీల పోరుగర్జన మహాధరణకు వివిధ పార్టీల బీసీ నాయకులు రాష్ట్ర నలుమూల నుంచి బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంపునకు వీరు నిరసన తెలపనున్నారు. తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లోనూ ఆమోదించి అమలు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని ప్రధాన డిమాండ్లతో ఈ మహాధరణ చేపడుతున్నారు. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మహాగర్జన మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలపనున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం తెలంగాణలో సమగ్ర కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ ఇచ్చిన చారిత్రాత్మక బిల్లును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ధర్నాకు హాజరు కావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మహాధర్నా అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు కేంద్ర మంత్రులను, వివిధ జాతీయ పార్టీల నేతలు కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పార్లమెంట్లో ఆమోదానికి మద్దతు కోరనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, చక్రి, బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల 42% రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లును దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి పార్లమెంట్ లో కూడా ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు ఈ రోజు 12 బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. ఈ రోజు బీసీల పోరు గర్జన మహాధర్నా పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క భారీ ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి, బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని చెప్పి కూడా డిమాండ్ చేయబోతా ఉన్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క భారీ ధర్నా కార్యక్రమం కొనసాగబోతా ఉంది. ఈ ధర్నాకు ఏఐసిసి అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరు కాబోతా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులు కూడా ఈ యొక్క ధర్నాకు హాజరవుతారని చెప్పడం జరిగింది. ఎస్పీకి సంబంధించిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, డిఎంకే పార్టీ నుంచి ఎంపీ కనిమొలి, ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాలు ప్రకటించడం జరిగింది.